యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారా? ఈరోజు వాక్య ధ్యానానికి మీకు స్వాగతం. దేవుడైన యెహోవా ఆదియందు ఆదాము హవ్వలను సృజించి తన స్వరూపము చొప్పున తన పోలికలో వారిని ఏ విధంగా నిర్మించాడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మానవుడి గురించి మరుగున పడ్డ కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఈరోజు ఆసక్తితో మీ ఎదుటకు వచ్చి ఉన్నాను. నేలమట్టిని తీసుకుని దేవుడైన యెహోవా ఆదామును నిర్మించి అతనిలోనికి జీవవాయువును వదగా అతడు జీవించి ప్రాణి అయ్యాడు. అంతవరకే కాదు, ఇంకా అనేకమైన ఆసక్తికరమైన విషయాలు ఆదాము గురించి మరుగుపరచబడి ఉన్నాయి. వాటిని మనము ఇవాళ ధ్యానించబోతూ ఉన్నాం. అదేంటంటే, మీరు ఎప్పుడైనా ఒక మనుషుడు రెక్కలు కలిగి ఉండడం గురించి విన్నారా? ఆదిలో దేవుడు తయారు చేసిన ఆదాముకు రెక్కలు ఉండేవనేటువంటి విషయాన్ని ఇవాళ మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు ఆ మానవుడికి ఎలాంటి అవకాశాలు ఇచ్చాడో, ఎలాంటి అనుకూలత ఆదాము కలిగి ఉన్నాడో, ఎటువంటి రాజ్యం, బలం, ఘనత, ప్రభావాలు ఆదాముకు దేవుడు అనుగ్రహించాడో, అవన్నీ ఆదాము ఏ విధంగా నిలబెట్టుకోలేక అవ్వ ఆదాములు ఇద్దరూ కూడా అపవాదికి లోబడి ఏ విధముగా వాటన్నిటినీ మరి అపవాదికి అప్పగించారో, ఏమంటే వారికి దేవుడు అనుగ్రహించిన చక్కటి అవకాశాలని ఎలా పోగొట్టుకున్నారో మనం ఇప్పుడు ఈ వాక్యంలో తెలుసుకోబోతూ ఉన్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చదివినట్లయితే ఇక్కడ 4 జంతువులు కనపడుతున్నాయి. సింహము, ఎలుగుబంటు, చిరుతపులి, తర్వాత 4వది భయంకరమైనటువంటి జంతువు. అయితే ఈ 4 కూడా రాజ్యాన్ని, బలాన్ని, ఘనతను, ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నాయి. లోకం మీదికి వచ్చి పరిపాలన చేయబోనట్టు 4 బలమైన రాజ్యాలని ఈ 4 రాజ్యాలు సూచిస్తున్నాయి. మొదటిది సింహము, బబులోను సామ్రాజ్యాన్ని. రెండవది ఎలుగుబంటి, పారసిక మాదీయుల సామ్రాజ్యాన్ని. మూడవది చిరుతపులి, గ్రీకీయుల సామ్రాజ్యాన్ని. 4వది ఆ భయంకరమైన జంతువు రోమ మహాసామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. అయితే అవి రాజ్యాన్ని సూచిస్తున్నప్పటికీ కూడా ఆ రాజ్యాన్ని పరిపాలన చేసేది ఎవడు? మానవుడే కదా. అందుచేత మానవునికి దేవుడు అనుగ్రహించిన చక్కటి 4 అద్భుతమైన అవకాశాలని ఇవి ఉట్టిపడేలాగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. 7వ అధ్యాయం మీకోసం చదువుతున్నా. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కళను గురించి సంక్షేపంగా వివరించి రాశాను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరు చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 బిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలింది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడిను. అది మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడును. మొదటి జంతువు దానియేలుకు దర్శనంలో కనబడుతుంది ఏంటంటే సింహం అండి. సింహానికి మనం ఎప్పుడైతే మనం చూసినంత మట్టికి, నేను చూసినంత మట్టికి, మీరు చూసినంత మట్టికి ఎప్పుడు ఎక్కడ కూడా ఏ సింహానికి రెక్కలు ఉండటం మనం చూడలేదు, వినలేదు కూడా. కానీ ఇక్కడ దానియేలు తన దర్శనంలో చూస్తున్నటువంటి ఆ సింహానికి మాత్రం రెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత కొంతసేపటికి ఏమైంది చూస్తూ ఉన్నాడో, దాని రెక్కలు తీసివేయబడ్డాయి. తీసివేయబడిన తర్వాత మనుషుని పాదాలు పెట్టుకుని, సింహానికి పంజా చూసాం కానీ మనం పాదాలు చూడలేదు. మనుషుని లాంటి మానవుడి పాదాలు వంటి పాదాలు దానికి ఉందండి. ఆ తర్వాత కొంత సమయానికి దానికి మనుషుడికి ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి మనసు దానికి ఉన్నట్టుగా ఆ దర్శనంలో కనిపించింది. నిజమేనండి, ఈ సింహము ఆదాముకు సాదృశ్యంగా మానవుడిని సూచించుచూ ఉంది. మానవుడిని దేవుడు నిర్మించినప్పుడు మానవుడికి రెక్కలు ఇచ్చాడు. చూడండి, 5వ రోజున దేవుడు రెక్కలు కలిగిన వాటన్నిటినీ కూడా కలగజేశాడు. కారణం ఏంటంటే 5 అనేటువంటి సంఖ్య మహిమని సూచిస్తూ ఉంది. ఆ రోజున దేవుడు ఆ రెక్కలు గల వాటన్నిటిని చేశాడు. రెక్కలు అనేటువంటివి మహిమను సూచిస్తూ ఉన్నాయి. చూడండి, ఆకాశంలో పక్షులు రెక్కలతో ఎగరగలుగుతాయి, సముద్రంలో చేపలు రెక్కలు గలవి ఈదగలుగుతాయి. అంటే గాలిలో ఎగరగలిగినవి, నీటిలో ఈదగలిగినవి రెక్కలు కలిగినవి మాత్రమే.
వాటికి ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది, వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుందన్నమాట. వాటిని దేవుడు మహిమతో పోల్చుచూ ఉన్నాడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనేటువంటి వాక్యాన్ని మనం చదవగలం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలుకు వచ్చిన దర్శనంలో 4 ముఖములు కలిగిన ఆ జీవిని మనం చూస్తే ఆ ఒక ముఖము పక్షిరాజును పోలి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ పక్షిరాజుగా బైబిల్ పోలుస్తూ ఉంది. అంటే రెక్కలు కలిగిన వానిగా బైబిల్ యేసుక్రీస్తు ప్రభువుని పోలుస్తూ ఉంది. నిజమేనండి. అని మనం ఆలోచన చేస్తే రెక్కలు అనేవి మహిమను సూచిస్తూ ఉన్నాయి. ఆదామును దేవుడు ఎలా చేశాడండి? మహిమా ప్రభావములతో. ఎక్కడ రాయబడి ఉన్నది? హెబ్రీయుల రాసిన పత్రికలో దాన్ని మనం చదవగలము. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాం. మనం మాట్లాడుచున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నువ్వు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసింది, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వారి పాదముల కింద సమస్తము ఉంచితివి. ఈ మానవుడికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాల గురించి ఇక్కడ హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చదవగలుగుతాం. దేవదూతల కంటే ఇతను కొంచెం తక్కువ వానిగా దేవుడు చేశాడు. మహిమ ప్రభావములను వారికి కిరీటముగా ధరింపజేశారు. అంటే ఆదాముకి ఏముంటుంది? ఏదేను తోటలో మహిమ ఉంటుంది. ఏదేను తోట 3 దేశములంత పెద్దదండి. అంత పెద్ద తోటని ఆదాము ఆవలేలుగా చుట్టి తిరిగి వచ్చేసేవాడు. పొద్దునపూట దేవుడు వచ్చేవాడు, సహవాసం చేసి చక్కగా మాట్లాడుకునేవాడు. తర్వాత దేవుడు వెళ్ళిపోగానే ఆదాము వెళ్ళి ఆ ఏదేను తోట అంతా తిరిగి చక్కగా అన్ని చూసుకుని మళ్ళా వచ్చేసేవాడు. సాయంకాలం మళ్ళా చల్లపూట వేళ దేవుడు వచ్చేవాడు, వారితో మాట్లాడుతూ ఉండేవాడు. కనుక ఇంత అవలేలుగా చక్కగా ఏ మాత్రమో కష్టం అనిపించకుండా ఆదాము ఏ విధంగా తిరిగేవాడంటే, ఆదాముకు రెక్కలు ఉండేవాడి ప్రియులరా. ఆ రెక్కలతోనే, ఆ మహిమతోనే ఆ ఏదెను తోటంతా చుట్టి తిరిగి వచ్చేవాడు. అదే విషయాన్ని ఇక్కడ దానియేలు గ్రంథం ఉద్ఘాటిస్తుంది, మనకి తెలియజేస్తూ ఉంది. ఏమంటే మరి ఆ రెక్కలు ఏమైనాయి అంటే తీసివేయబడినవి అని చెప్పి మనం చదవగలుగుతున్నాం. ఏమైంది? ఆ రెక్కలు ఎందుకు తీసివేయబడ్డాయంటే పాపం బట్టి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, భేదం లేదు, పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకొని ఉన్నారు. మహిమను, పాపాన్ని బట్టి మహిమను పోగొట్టుకున్నారు. ఆదాములు ఆవలు వారిరువురు కూడా, ఆదాములు ఇద్దరు కూడా ఎప్పుడైతే అపవాదికి చెవి యొగ్గారో, అపవాది మాట విన్నారో, వెంటనే ఏమంటే వారు పాపమునకు ప్రలోభ పెట్టబడ్డారో, దేవుడు చెప్పినటువంటి మాట వినలేదు, ఆజ్ఞను అతిక్రమించారు. వెంటనే మరి పాపము వారిలోనికి రాగానే దేవుని మహిమను వారు కోల్పోయారు. మొట్టమొదటిగా వారు పోగొట్టుకుంది ఏంటో తెలుసా? మహిమనండి. ఏమంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇలాగే రెక్కలు ధరించి మహిమను కలిగి ఏమిటి వారు దేవుని యొక్క సన్నిధిలో సదాకాలం ఉండాలనేది దేవుడు ప్రతిపాదించిందండి. ఈ మనుషుడు చెమటోడ్చి కష్టపడాలని కానీ, లేదా తన రెక్కలను తీసివేయబడి ఈ మనుషుడు ఏమిటి మరి బాధలు పడాలని కానీ, లేకపోతే పాపము వలన కలుగు జీతము మరణము, ఆ మరణాన్ని పొంది నిత్య నరకాగ్ని గుండంలోకి పడాలని కానీ, నిత్య నాశనంలోకి పోవాలి, ఈ మానవుడు నశించిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదండి. మరణం అనేది దేవుని ప్రణాళికల్లో దేవుడు ఎప్పుడు ప్రతిపాదించలేదు ప్రియులారా. సాతాను మాత్రమే మరణాన్ని ప్రతిపాదించింది. ఏమండి, తాను పోగొట్టుకున్న రెక్కలు ఈ మానవుడికి రావడం ఏంటి? దేవుడు తన చోటును మానవుడికి ఇవ్వడం ఏంటి? ఏ విధంగా దేవుడు మానవుడు సంతోషంగా జీవిస్తారు అది నేను చూస్తానని పంతం పెట్టి ఈ మానవుడిని పాడు చేసి ముందు మన రెక్కలను మనం కోల్పోయేలా చేసింది. అంటే మహిమను పోగొట్టుకునేలా చేసింది. లేకపోతే చక్కగా రెక్కలతో మనం ఈ రోజుకి జీవించి ఉండేవాళ్ళము. ఆదామవ్వలో వారిలో ఉండి మనం ఆ పాపము చేయని ఎడల ఏమంటే ఆ రెక్కలు పోగొట్టుకున్నాం, తర్వాత మరణానికి లోనయ్యాం, బలహీనం అయిపోయాం, ఆ తర్వాత నిత్య జీవాన్ని మనం పోగొట్టుకున్నాం. అయితే దేవుడు తన కరుణా కటాక్షం బట్టి ఆయన కృపా సమృద్ధి గలవాడు కనుక ఆయన తన కుమారుడు ద్వారా మరలా తిరిగి మనకి చక్కటి అవకాశాన్ని మరలా అనుగ్రహించాడు. కృప ద్వారా విశ్వాసము
ద్వారా కృపచేత మనం రక్షించబడి ఉన్నాము. అయితే దాని రెక్కలు తీసివేయబడ్డ కారణం ఏంటండి? పాపాన్ని బట్టి ఆ రెక్కలు అక్కడ తీసివేయబడ్డాయి. ఏమండి, వెంటనే ఆ ఏదైనా తోటలోంచి దేవుడు వారిని గెంటి వేశారు. మనం చూడగలమండి. ఆది కాండంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయని కనుక ఒకవేళ అతడు చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా కోసుకుని నిరంతరం జీవించునేమో అని ఏ నేల నుండి అతడు తీయబడ్డాడు దాన్ని సేజపరిచిన ఏదైనా తోటలోంచి అతను పంపివేశాడు. రెక్కలు తీసేసి పంపేస్తా ఏం చేశాడంటే ఆయన రెక్కలు తీసివేసి ఏదైనా తోటను మరి తూర్పు దిక్కున కెరూబుల్ని కావలి పెట్టి అక్కడి నుంచి ప్రభు వారిని పంపించి వేసినట్టు చూస్తున్నాం. ఒక బలి అర్పించి వారి పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించి దేవుడండి వారిని మరి ఏదైనా తోటలో నుంచి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మానవుడికి రెక్కలు ఉండేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరలా ఆ సింహానికి మనుషుని పాదాలు వంటి పాదాలు ఉన్నాయట. ఆ సింహానికి ఏమిటి? మానవ మనసు. మరి దీన్ని మనం మానవుడికి కాక దేనికి సాదృశ్యంగా చూడగలుగుతాం? కంపల్సరీగా ఈ మనుషుడి గురించి సూచిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు మరలా తిరిగి మనకి దేవుడు ఆ రెక్కలు అనుగ్రహిస్తున్నాడు. సంసోను ఒకసారి జ్ఞాపం చేసుకోండి. సంసోను బలవంతా ఏళ్ళలో ఉంది, అతని తలలో కాదా. అయితే వేశ్య వలలో పడి దాన్ని ఎప్పుడైతే పాడైపోయాడో ఆ తలను ఎప్పుడైతే జుట్టు కత్తిరించబడిందో అతడు బలాన్ని కోల్పోయాడు, బలహీనుడు అయిపోయాడు. ఈ మనుషుడు కూడా దేవుని మాట వినకుండా ఎప్పుడైతే ఏదైనా తోటలోంచి అతను పంపివేయబడ్డాడో తన రెక్కలు ఎప్పుడైతే పోగొట్టుకున్నాడు బలహీనుడు అయిపోయాడండి. సంసోను కూడా బలహీనుడు అయిపోయాడు. శత్రువులకు ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. ఈ మానవుడు సాతాను చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయాడు. అయినా సంసోను పశ్చాత్తాపడి తన చివరి దినాన, తన మరణ దినాన ప్రభు సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు దేవుడు అతని బలం అతనికి అనుగ్రహించాడు. తన తల వెంట్రుకలు తిరిగి మొలిచాయి. ఎవడు తను బ్రతుకున్నప్పటికంటే తను చనిపోయిన రోజున శత్రువులను అనేకులను చంపగలిగాడు. అలాగే మరి ఇవాళ మనం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు, మన పాపాలు మనం కడుక్కున్నప్పుడు, ఆయన రక్తంలో మనం శుద్ధి చేయబడ్డాడు. మనకి ఎప్పుడైతే పాప విమోచనం అనుగ్రహించబడిందో తిరిగి ఒక దినమున ఆదాము కోల్పోయిన ఆ రెక్కలు మనకివ్వడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. రెక్కలు కోల్పోయి ఏమండి అపవాది మనల్ని ఎత్తుకుపోయి తన గూట్లో పెట్టుకుని వాడి దురాశనాన్ని మనం నేర్పించి పాడు చేస్తూ ఉంటే వెతుక్కుంటా వచ్చి మన చివరికి కనుగొని నశించిన దాన్ని వెతికి రక్షించాడు, కనుగొన్నాడు. చివరికి ఆయన తన రక్తంతో మనల్ని కడిగాడు. పరిశుద్ధాత్మకు ఆయన మనల్ని అప్పగించాడు తయారు చేయమని. పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘంగా మనల్ని తయారు చేసి ఒక రోజున మరలా రెక్కలు ధరించి, చూడండి ప్రకటన గ్రంథంలో సూర్యుడు ధరించి చంద్రుడి మీద నడుచు 12 నక్షత్రములు కిరీటమును కలిగి ఉన్న ఆమెను ఆ ఘట సర్పము మేగడానికి ప్రయత్నించినప్పుడు ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయి? రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆమె ఎవరు? వధువు సంఘం. వధువు సంఘానికి రెక్కలు ఇవ్వబడతాయి. తిరిగి మరలా మనకు రెక్కలు వస్తాయి. మన మధ్యాకాశానికి ఎగిరి వెళ్తాం, ప్రభువుని ఎదుర్కొంటాం, సదాకాలం ఆయనతో కూడా మనం జీవించబోతున్నాం. కనుక మనం కోల్పోయిన ఈ రెక్కలు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే తిరిగి మనకు వస్తాయని ఆ రెక్కలు ధరించి, ఆ మహిమను ధరించి ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుందండి. మనం ఎప్పుడైతే చనిపోయామో మనం సమాధి చేసిన తర్వాత ఈ శరీరం మట్టిగా మారిపోతుంది. కానీ మనము భూమి జీవించి ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని తిన్నాం, ఆయన రక్తాన్ని త్రాగాం, ఆయన బోధలు నమ్మాం. ఏమంటే ఆయన కోసం మనం జీవించాం. కనుక మనం ఒకరోజు మృతులైన వారు మొదట లేస్తారో సజీవులమైన మనము రెక్కలు ధరించి మట్టి శరీరం మహిమకు మార్చబడుతుందండి. మనకు రెక్కలు వచ్చేస్తాయి. ప్రభు దూత బోర అక్కడ మోగగానే ప్రభు మేఘాల మీద ఎప్పుడైతే మన కోసం బయలుదేరి వచ్చాడో, మేఘారుడు వచ్చాడో, మనం ఆయన ఎదుర్కొని వెళ్ళటానికి ఏమంటే మనకు వెంటనే రెక్కలు వస్తాయి. ఎగిరి ఆయన ఎదుర్కొని మేఘాల మీదకి ఆయనకి ఎదురు వెళ్తాం. కనుక యేసు ప్రభు ద్వారానే అవి సాధ్యం. ఆదాము కాపాడుకోలేకపోయాడు దేవుడిచ్చిన అవకాశాన్ని. ఇవాళ నీవు నేను పోగొట్టుకుంటున్నామేమో ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ కృపను మరలా మనం పోగొట్టుకుంటే మరో అవకాశం మనకు లేదండి, మరో ప్రత్యామ్నాయం లేదండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నీవు పోగొట్టుకున్న ఆ మహిమను నువ్వు తిరిగి సంపాదించుకుంటానికి లేదు. ఈ సింహము ఆ బబులోను రాజ్యాన్ని సూచించుచున్నప్పటికీ కూడా మానవుడు కలిగి ఉన్న ఒక గొప్ప అధికారాన్ని, సింహం ఎలాగైతే ఆ యొక్క అడవిని పరిపాలన చేస్తుందో అలాగే ఈ మనుషుడు కూడా అండి ఒకప్పుడు ఏదైనా తోటను ఈ భూలోకాన్ని పరిపాలన చేయమని దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ ఏలుబడి చేసే అధికారాన్ని ఆదాము పోగొట్టుకుని ఏమంటే అపవాదికి దాసుడిగా, దేవుడు స్వతంత్రుడిగా జీవించమని దేవుడు చెప్తే, రాజులాగా బ్రతకమని దేవుడు చెప్తే బానిసలాగే బ్రతుకుతానని చెప్పి
ఏమిటి స్వతంత్రుడిగా బ్రతకడం ఇష్టం లేక బానిసగా బ్రతకటమే తనకి ఇష్టమై వెళ్ళి సాతాను కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటి అపవాదికి లోబడ్డాడు, దేవునికి కాక. అందుచేతే అవకాశాన్ని పోగొట్టుకోండి. ఇవాళ మరలా స్వతంత్రులు వాడడానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చిన అవకాశం కంటే మించింది. ఏమండి, ఎంతో ఉత్తమమైన దేవుడు మనకు ఉన్నతమైనది ఇచ్చాడు. అది ఆయన కృప. ఆయన కృపను మనం కాపాడుకుందాం. మనం మరోసారి ఆదామును మోసం చేసినట్టుగా, లేదా అవ్వను సరళత నుంచి సాతాను చెడగొట్టినట్టుగా కాక, మనందరం కూడా చక్కగా మరి క్రీస్తు యొక్క సరళతలో నిలబడి మనము ఈ కృపను కాపాడుకుందాం. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోవద్దు ఆదాములాగండి. ఎందుకంటే మొదటి ఆదాము పోగొట్టుకున్నాడు, చెడగొట్టుకున్నాడు. కడపటి ఆదాము నిలబెట్టాడు. కనుక యేసు వెళ్ళిన మార్గంలో మనం కూడా వెళ్దాం. రెండవది ఎలుగుబంటి అండి. ఈ ఎలుగుబంటి ఎలా ఉందట మీరు చదువుకోండి. 7వ అధ్యాయము 1 నుంచి దానియేలు గ్రంథం. అక్కడ తన నోట 3 ప్రక్కటెముకలను పట్టుకుని ఉంది. ఎంత బలమైందో! వేటాడి చీల్చి ప్రియులారా దాని నోట ఆ యొక్క ఎముకలను పట్టుకుని ఉంది. నిజమే, అది బలాన్ని సూచిస్తుంది. ఎలుగుబడి దేన్ని సూచిస్తుంది? బలాన్ని సూచిస్తుంది. 2వ రాజ్యం పారసిక మాదీయుల రాజ్యం. చాలా బలవంతులండి పారసికులు, మాదీయులు. అయితే వారిని సూచిస్తూ ఉంది ఎలుగుబంటి. ఎలుగుబంటి కూడా చాలా బలమైందండి. దాని శత్రువును వేటాడి ఏమిటి దాన్ని చీల్చి దాని ఎముకలను నోట పెట్టుకుని ఉందంటే అది ఎంత బలమైందో చూడండి ఒకసారి ప్రియులారా. దేవుడు కూడా ఈ మనుషుని ఎలా చేశాడండి? బలమైన వ్యక్తిగా చేశాడు. మనల్ని బలహీనులుగా దేవుడు చేయలేదండి. పాపానికి ఊరకనే లోబడిపోయే, సులువుగా చిక్కుబడిపోయే, అవతల మన విరోధి వచ్చి మన మీద దాడి చేస్తే మనము దానికి ఎరైపోయే, ఏమండి దానికి ఒక వేట వస్తువుగా దొరికిపోయేటువంటి బలహీనులుగా, నిస్సహాయులుగా దేవుడు చేయలేదు. ఆదాము ఎంత బలవంతుడో తెలుసండి. నిజంగా ఆదాముల ఆ రోజు సర్పంతో కనుక పోరాడితే ప్రియులరా అపవాది గెలవలేకపోయి ఉండేది. అంతటి బలవంతులండి. అపవాదికి తెలుసు దేవుడిని గెలవలేకపోయింది, ఈ మానవులను కూడా నేను గెలవలేనని తెలుసు. వాళ్ళు చాలా బలవంతులని తెలుసు. అందుకనే హోరహోరీగా నేరుగా ప్రత్యక్షంగా వారితో యుద్ధం చేయలేక యుక్తితో దాని యొక్క కుయుక్తితో దాని తెలివితేటలతో వారిని మోసగించి, నిజమే అందుచేతనండి నేరుగా వచ్చి తలపడలేని వాడు యుద్ధంలో యుక్తితో కుయుక్తితో వెనకాల గుంటలు తవ్వుతాడు. కానీ ఎప్పటికైనా ఆ తవ్విన గుంటలో తనే పడతాడని వాడికి తెలియదండి. ప్రియులారా అపవాది కూడా గుంట తవ్వాడు. నిజమే, ప్రస్తుతానికి ఆదామావులే పడ్డారు ఆ గుంటలో, దెబ్బ తిన్నారు. కానీ ఆ గుంటలోంచి బయటకు తీయటానికి బలహీనులైపోయిన వాళ్ళు మరలా తిరిగి బలపరచడానికి పౌలు అంటాడు, నన్ను బలపరచు, క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను. మళ్ళీ బలపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడు, చేయందించాడు, మళ్ళీ బయటికి తీశాడు. ఇప్పుడు సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనంగా రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, ఇప్పుడు గొప్ప శక్తి మనం పొందాం. ఇప్పుడు మనం అపవాదిని ఎదిరించగలం, తలపడగలం. కానీ అపవాది ఆ తవ్విన గుంటలో తను పడబోతున్నాడు. ఉరికొయ్యి సిద్ధపరిచిన హామాను ఏమయ్యాడు? మొర్దెకైకి విరోధంగా హామాను తనే ఆ ఉరికొయ్యి మీద ఉరి తీయబడినట్టు మనం చూస్తున్నామండి. ఏమండి ప్రియులారా, అలాగే ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడు. ఎవరి యుక్తి కుయుక్తి తెలివితేటలు అక్కడ పనికి రావండి. ఎలుగుబంటి ఎంత బలంగా ఉందో, పారసికుల మాదీయుల రాజ్యం ఎంత బలమైందో, అలాగే ఈ మానవుడు ఒకప్పుడు బలంగా ఉండేవాడు. ఏమైపోయాడు? చిన్నదానికి ఒత్తిడికి లోనైపోతున్నాడు, చిన్నదానికి అనారోగ్యం బారిన పడిపోతున్నాడు. రోగనిరోధక శక్తి తగ్గిపోయింది, మానసిక స్థైర్యం తగ్గిపోయింది. మానవుడి జీవన ప్రమాణాల్లోనే ఎన్నో మార్పులు వచ్చాయండి. ప్రియులారా మరలా యేసు ప్రభు ద్వారా తప్ప మరి కీర్తనగాడు అంటాడు, ఆయన నా కోట, నా కొండ, నా బలము, నా కేడము, నా శృంగమని. ఇప్పుడు మన బలం ఎవరు? యేసుక్రీస్తే మన బలం అండి. కనుక ఆయన తిరిగి మనకు బలాన్ని అనుగ్రహించాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిరిగి త్రాగుట ద్వారా మనము నిత్య జీవానికి పాత్రలు ఒకటివి కాక మనం విశ్వాసం విషయంలో ఎంతో బలపరచబడతా ఉన్నామండి. యేసుక్రీస్తు ఈ యొక్క వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటలో నుంచి మనకి గొప్ప బలం కలుగుతుంది. ఆ మాట ద్వారానే ప్రియులారా మనం జీవించగలం. ఇక్కడ అంత బలవంతుడు ఏమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు. కనుక సులువుగా చిక్కులు పెట్టు సాతాను ఉచ్చులో మనం పడిపోకుండా మనం ప్రియులారా మళ్ళీ బలవంతులుగా ఉండటానికి తుదకు
ఏంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమనుంది? పౌలు సంఘాన్ని గద్దిస్తూ చక్కేమంటున్నాడు? 6వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమై ఉండాలి? బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఈ ఎలుగుబట్టి ఎలా అయితే బలమైందో అలా మనం అపవాదిని చీల్చి చెందడానికి, ఎదిరించడానికి, మన కాళ్ళ కింద వాడిని త్రొక్కటానికి రోమాపత్రికలో కూడా పౌలు అంటాడు. రోమాపత్రికలో మనం చూస్తే పౌలు ఏమంటున్నాడు? 16వ అధ్యాయము 20వ వచనంలో, రోమాపత్రిక 16:20లో పౌలు ఏమంటున్నాడు? సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చేతికి దొరికించిన. మనం త్వరలో మన కాళ్ళ కింద సాతాన్ని త్రొక్కబోతూ ఉన్నాం. తిరిగి మన బలాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆదాము ఎంత బలవంతుడు అనుకుంటున్నారు? ఈ మనుషుడు ఎంత బలవంతుడు అనుకుంటున్నారు? దేవుడు బలహీనుడిగా ఏమి చేయలేదండి. కానీ పాపం వల్ల బలహీనుడు అయిపోయాడు, మరణానికి లోనైపోయాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు. కనుక ఏ పాపం అయితే మనం బలహీనపరుస్తుందో దాన్ని దూరం పెడతామండి, దాన్ని ఎదిరిద్దాం, శరీరాచలను చంపివేద్దాం. మనం తిరిగి ప్రభు ద్వారా తుదకు ప్రభు శక్తిని బట్టి మనం బలవంతులు అవుదాం. ఇంకో చోట పౌలు అంటాడు తిమోతితోటి, యేసుక్రీస్తు కృపనందు నీవు బలవంతుడవు కమ్ము. కనుక కృపలో మనం బలవంతులు అవుదాం. ఈసారి అపవాదిని ఎదిరిద్దాం, వాడేంటో చూద్దాం, వాడు వస్తే మన కాళ్ళ కింద తొక్కేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 3వ జంతువు చిరుత మనకు కనిపిస్తుంది. దీనికి 4 రెక్కలు ఉండను. 6వ వచనం 7వ అధ్యాయం, పిమ్మటి చిరుత పులిని పోలిన మరొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరాజు రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను. దానికి 4 తలలు ఉండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. 4 రెక్కలు ఉన్నాయండి, తరువాత 4 తలలు ఉన్నాయండి. ఈ చిరుత పులికి దానికి ఏమి ఇవ్వబడింది? ఆధిపత్యం ఇవ్వబడింది. దేవుడి మానవుడికి ఎలాంటి ఘనత ఇచ్చాడండి? గొప్ప ఘనత. భూమి అంతటిని ఆదాము ముందు పెట్టాడు. చూడండి 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. నలుదిక్కుల అభివృద్ధి పొందండి, విస్తరించండి. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమి అంతటిని మీరు లోపరుచుకోమని ఇచ్చాడు. ఇక్కడ చిరుతుపులు కూడా ఏం చేస్తుందండి? దానికి 4 రెక్కలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. దానికి ఆధిపత్యం ఇవ్వబడింది. ఆదాముకు కూడా భూమి అంతటా ఆధిపత్యం ఇవ్వబడింది. ఈ చిరుతపులి ఏమండి గ్రీకీయుల సామ్రాజ్యాన్ని సూచిస్తుందండి. గ్రీకీయుల సామ్రాజ్యాన్ని. నిజమే, ఆ గ్రీకీయుల సామ్రాజ్యం చిరుతపులి అంతా ఏమండి వేగము గలదిగాను, చిరుతపులి వలె ఆధిక్యత గలదిగాను కనపడుతూ ఉంది. భూమి అంతటా కూడా సర్వలోకాన్ని జయించిన వాడిగా, ప్రపంచం అంతటిని జయించిన వాడిగా అలెగ్జాండర్ మనం చూస్తున్నాం. అతడు ఒక గ్రీకీయుడే, గ్రీకులలో నుంచి వచ్చినటువంటి వాడే. కనుక ఆ గ్రీకుల సామ్రాజ్యం ఎంత ఆధిక్యత కలిగి ఉందో, అలాగే ఆదాముకు దేవుడు అంత చక్కటి అవకాశం ఇచ్చాడు. భూమి అంతా అతను ముందు పెట్టాడు. ఇవాళ ఏమండి 1 సెంటు భూమి కోసం నీ పోరాటం, నీ ఆరాటం చూడలేకపోతూ ఉన్నాం. ఏమండి వెండి బంగారం కోసం ఏమండి నీకు తక్కువ ఉందని వాళ్ళకి ఏదో ఎక్కువ ఉందని నువ్వు కుమిలిపోతా ఉన్నావు. నేను ఎంతో ఇంకా ఎక్కువ బంగారు వస్తువులు చేయించుకోవాలనుకుంటున్నావు. ఏమండి నీవు ఇంకా ఎక్కువ మేడమిద్దులు కట్టుకోవాలనుకుంటున్నావు. వీలైనంత వరకు నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏమండి భూమిని నువ్వు విస్తారంగా కొనాలనుకుంటున్నావు, అభివృద్ధి చెందాలనుకుంటున్నావు, వర్ధిల్లాలనుకుంటున్నావు. తప్పేమి కాదు. కానీ కొద్దిపాటి భూమి కోసం, చిన్నపాటి అభివృద్ధి కోసం ఇవాళ నువ్వు పరితపిస్తున్నావే. ఒకప్పుడు దేవుడు ఈ భూమినే నీ ముందు పెట్టాడు, మానవుల ముందు పెట్టాడు. కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ఆ ఆధిక్యతను తీసుకెళ్ళి దేవుడేమో ఆదాముకు ఆధిక్యత ఇస్తే ఆ ఆధిక్యతను తీసుకుపోయి ఆదాము సాతాను దగ్గర పెట్టాడు. రాజులా బ్రతకడం ఇష్టం లేదు, బానిసలా బ్రతకాలనే ఆశపడ్డాడు. ప్రియులారా, ఇవాళ దేవుడు మనకు ఎలాంటి ఘనత ఇచ్చాడో తెలుసండి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు? మనకి ఎంత భాగ్యమో తెలుసండి, ఎంత ఘనత తెలుసా? ఇలాంటి ఘనత ఎవరికి లేదండి. ప్రియులారా, ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే, ఎంత గొప్పవాడైనా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నవాడైనా సరే, ఎటువంటి అధికారం గలవాడైనా సరే, అతనికి సమస్య వస్తే మన దగ్గరికి వస్తాడు ప్రార్థన చేయమని. ఏమండి ప్రార్థన చేయడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చాటడం ఎంత భాగ్యమో తెలుసండి. ఎలాంటి ముద్రలు, దేవుని ముద్రలు మనం కలిగి ఉన్నామండి. ప్రభు వాగ్దానాలు మనం పొందుకుని ఉన్నాము. ఎంత ఆధిక్యత ఇచ్చాడు. మనం నమ్మకంగా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నాను ప్రభు చెప్పాడు.
ఆ యొక్క నమ్మకమైన దాసునితో. అలాగే ఈరోజు మనం నమ్మకంగా పనిచేస్తే, భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా భయభక్తులు గలవారి ఎడల ఏ తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్టు యెహోవా వారి మీద జాలి పడతాడని రాయబడింది. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో యెహోవా భయభక్తులు గల వారి మీద ఆయన కృప అత్యధికంగా ఉంది. తప్పకుండా పరిశుద్ధులదే రాజ్యం ఎక్కడండి? మరి దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధులదే రాజ్యం అంటాడు. మరలా తిరిగి దేవుడు వారి పక్షంగానే ఉండబోతా ఉన్నాడు. 18వ వచనం చూస్తున్నాం, దానియేలు గ్రంథం 7:18 చూస్తే, అయితే మహోన్నతిని పరిశుద్ధులదే రాజ్యాధికారం, వారే రాజ్యాధికారం, వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యం గెలుచుదురు. ఇవాళ కాకపోయినా రేపైనా సరే నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? ఎంత హెచ్చిస్తాడో తెలుసా? ఎంత కృపిస్తాడో తెలుసా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి ప్రియులారా, ఏదీ లేదు. ఆయన అంటున్నాడు, కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వచనం మనం చదివితే, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతముల వరకు నీకు శక్తిగా ఇస్తానంటున్నాడు. ఆధిక్యత ఇచ్చాడు, ఆదాం పోగొట్టుకున్నాడు. అదే ఆధిక్యత మరలా 3వ మహాసామ్రాజ్యం గ్రీకులకు వచ్చింది, వాళ్ళు పోగొట్టుకున్నారు. తర్వాత ఇవాళ నువ్వు పోగొట్టుకుంటావా? ఇవాళ నువ్వు పోగొట్టుకుంటావా? సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, రాజుగా ఉండే స్థితిని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, దావీదు సంపాదించుకున్నాడు. ఇవాళ నువ్వు పోగొట్టుకుంటావా? నువ్వు సంపాదించుకుంటావా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ ఆధిక్యత ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకి ఇవ్వబడింది. పరిశుద్ధులకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దాన్ని మనం చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో మనం చూస్తే 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం, ఎఫెసీ, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తుని యందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఏమండి? ఎలాంటి పిలుపండి, ఎలాంటి నిరీక్షణ అండి, ఎలాంటి స్వాస్థ్యం అండి, ఎలాంటి మహిమైశ్వర్యం, కృప మహదైశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మరోసారి మనం పోగొట్టుకోవాలని ఇది ప్రత్యామ్నాయంగా క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిందండి. వేరే అవకాశం లేదు. మరలా మనం ఇక ఏమాత్రం పోగొట్టుకోవటానికి, ఏమంటే ఏమాత్రం మరలా తిరిగి సంపాదించుకోవటానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక్క అవకాశం మనకి ఇవ్వబడింది. ఆయనే మన అవకాశము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా దొరికిన ఈ ఆధిక్యత, ఆయన శిరస్సు అయి ఉన్నాడండి. శిరస్సులకు దేవుడు సమస్త ఆధిక్యత ఆధిపత్యం అప్పగించాడు. కనుక ఆయన ద్వారా కలిగే ఆధిక్యత మనం కలిగి ఉన్నట్టయితే మనం ధన్యులమండి. పోగొట్టుకుంటే ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. ప్రియులారా, కనుక ఏం చేశాడు దేవుడు? 20వ వచనం చదువుతున్నా, ఎఫెసీ 1:20, ఆయన నా బలాతిశయం చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, యుగమునందు మాత్రంగా రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వం కూర్చొని పెట్టుకున్నాడు. రేపొద్దున మనకు కూడా ఆధిక్యత వస్తుంది. 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. అంతేకాదు యుగ యుగములు మనకి దేవుడిచ్చే ఆధిక్యత ఎలాంటిదో తెలిసే ఇప్పుడు కాపాడుకుంటే, ప్రకటన 22:5, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారు యుగ యుగములు రాజ్యం చేయదు. యుగ యుగాలు మనం పరిపాలన చేయబోతున్నాం. యుగ యుగాలు మన ఆధిక్యత చాటుకుపోతున్నాం. ఇప్పుడు కూడా దేవుడు నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో ఆయన నిన్ను తలగా చేస్తాడు, నిన్ను పైచేయిగా చేస్తాడు. నీవే అధికారివిగా ఉంటావు. అందరూ నీ వద్దకు వస్తారు. కనుక పోగొట్టుకోవద్దు. ఆదాం పోగొట్టుకున్నాడు అవకాశాన్ని, నువ్వు పోగొట్టుకోవద్దు. 4వ జంతువు, భయంకరమైనటువంటి జంతువు, ఇది రోమా మహాసామ్రాజ్యాన్ని సూచిస్తుందండి ప్రియులారా. రోమీయులు, వారి చక్రవర్తులు ఏమండి భయంకరమైన జంతువుకు సాదృశ్యంగా ఉన్నారో, దీనికి ఏమున్నాయి? ఇనుపదంతములు ఉన్నాయి, బలమైన ఇనుపదంతములు. చూద్దాం ఒకసారి. దీనికి బలమైన ఇనుపదంతములు ఉన్నవి. అంతేకాదు 10 కొమ్ములు ఉన్నాయి. సమస్తమును భక్షించుచు తుత్తినీయులుగా చేయొచ్చు, మిగిలిన దాని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. రోమా సామ్రాజ్యం వాళ్ళు నిజంగానండి మిగతా చిన్న చిన్న రాజ్యాన్ని భక్షించి తుత్తినీయులుగా చేసి అందరినీ వారు ఏం చేశారంటే తమ కాళ్ళ కింద అనగదొక్కేశారు. ఆ తరువాత వారి సామ్రాజ్యం కూడా ముగించబడింది.
ఇప్పుడు ఎవరి రాజ్యాలు వాళ్ళు పరిపాలన చేసుకుంటారు. కానీ ఒకప్పుడు ఈ భయంకరమైన జంతువు ఎంత భయంకరంగా ఉందో అంత భయంకరమైనటువంటి పరిపాలన రోమీయులు కొనసాగించారు. ఎవరిని వదిలిపెట్టలేదు. వాళ్ళ ఇనుప పళ్ళతో అందరినీ భక్షించారండి. తుత్తినీలుగా చేశారు. ముక్కల కింద వాళ్ళ కాళ్ళ కింద త్రొక్కేశారండి రోమీయులు మిగతా సామ్రాజ్యాలన్నిటినీ కూడా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇలాంటి ప్రభావాన్ని ఆదాముకు దేవుడిచ్చాడు. అంటే దేవుడు కనిపెట్టిన ఒక గొప్ప ఆయుధం ఆదాము. అపవాదిని ఎదిరించడానికి, ఏమన్నా అపవాది దుర్గమును కూలద్రోయడానికి, అపవాదిని చిత్తక త్రొక్కించడానికి అంటే దేవుడు తయారు చేసిన ఒక ఆయుధమే ఆదాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అండి ఆయన దైవ మానవుడిగా వచ్చాడు, సశరీరుడిగా వచ్చాడు. అంటే 100% దేవుడు, 100% మనుషుడు. దైవ మానవుడే ఒక అద్భుతమైన ఆయుధం. అంటే ఆదాము వల్ల కానప్పుడు కడపటి ఆదాముగా, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది కదా, కడపటి ఆదాముగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మొదట ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆ ప్రాణి అయ్యాడు. కనుక ఆయన వచ్చిన తర్వాత రెండో ఆదాము లేక కడపటి ఆదాము ఏం చేశాడండి? ఆయన రాజ్యమును బలమును పొందుకుని ఉన్నాడు. అయితే సాతాను నీ ఎదిరించలేకపోయాడు మొదటి ఆదాము. ఏమంటే తుత్తినీయులుగా చేయటానికి ఏమండి ఒక ఆయుధంగా ఆదామును దేవుడు తయారు చేస్తే ఆ ఆయుధమును తన కుయుక్తి చేత పనికి రాకుండా చేసింది. దేవుడికి ఉపయోగపడకుండా చేయటంలో అక్కడ నిజంగా సాతాను విజయవంతమైనట్టుగా భావించింది. కానీ అది నిజం కాదు. ఆ సాతాను ఎప్పుడు గెలవలేడు, విజయం పొందలేడు దేవుని మీద. దేవుడు తన కుమారుని పంపించాడు తన మహిమార్థమై. ఆయన వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పెద్ద ఆయుధం. ఏమంటే అపవాదిని విచ్ఛిన్నం చేసే ఒక శక్తివంతమైనటువంటి ఆయుధము, వెపన్ యేసుక్రీస్తు ప్రభువారే. అందుకనే యేసు నామాన్ని ఉచ్చరిస్తే అపవాది గుండెల్లో గొడుపు దిగినట్టు ఉంటుంది, వాడి వెన్నులో వణుకు పుడుతుందండి, వాడి క్రియలన్నీ లైవ్ అయిపోతాయండి. ప్రియులారా, యేసు నామానికి వాడు వణుకుతూ ఉన్నాడు, వాడు భయపడుతూ కూడా ఉన్నాడు. ఆదాముకి దేవుడు ఇంత ప్రభావాన్ని ఇస్తే వాడు తన ప్రభావాన్ని, ఆదాము తన ప్రభావాన్ని పోగొట్టుకున్నాడండి. ప్రియులారా, ఏమంటే తుత్తినీయులుగా, పాపాన్ని తుత్తినీయులుగా, అపవాదిని తుత్తినీయులుగా చేసి తన కాళ్ళ కిందండి సమస్తమును దేవుడు ఇచ్చాడు. ఆదాము కాళ్ళ కింద సమస్తం, ఆదాము ఏ చేస్తే అది. కానీ అలాంటి పరిస్థితులు వచ్చి ఒకటండి మనం ప్రియులను గుర్తించాలి, మన కాలు సాతాను తల మీద అయినా ఉండి త్రొక్కుతూ ఉండాలి. మన కాలి సాతాను తల మీదైనా ఉండి త్రొక్కాలా, లేదంటే సాతాను కాలైనా మన తల మీద ఉండి మనల్ని త్రొక్కుతూ ఉంటుంది. కనుక ఇక్కడ ఆదాము అవ్వలు సాతాన్ని త్రొక్కాల్సింది పోయి చోటు ఇచ్చారు. అందుకే పౌలు అంటాడు, చక్కగా చెప్తాడు, అపవాదుకు చోటు ఇయ్యకుడి. కనుక చోటు ఇచ్చారండి, వెంటనే వాళ్ళు త్రొక్కేసింది. కనుక ప్రియులరా, ఇవాళ ఈ శరీరాశలకు కానీ, నేత్రాశకు కానీ, జీవపు డంబానికి కానీ, ఏమంటే ఈ లోకానికి కానీ, ఈ లోకంలో ఉన్న వాటికి కానీ మనం చోటు ఇస్తే, వాటిని ప్రేమిస్తే అవి మనం త్రొక్కేస్తాయి. ఏమండి, మనం ఎప్పటికీ కూడా వాటిలోంచి బయటపడలేం. ఒకసారి దేవుడు అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ మనుషుడికండి మరలా తిరిగి ప్రభావాన్ని తుత్తినీయులుగా చేయడానికి, అపవాదిని ఏమంటే వాడి క్రియల్ని లైన్ చేయడానికి, నిర్వీర్యం చేయడానికి, వాడి కుట్రల్ని విచ్ఛిన్నం చేయడానికి వాడి శక్తులు దేవుడు అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. దాన్ని ఉపయోగించి ఏమండి వాడి దురాశలన్నింటినీ తుత్తినీయులుగా చేసి అపవాదిని మన కాళ్ళ కింద వేసి తొక్కేస్తూ, ఏమండి ఈ లోక సంబంధమైన వాటి అన్నింటినీ మన కాళ్ళ కింద వేసి తొక్కేస్తూ జయించే జీవితాన్ని ప్రభు ద్వారా మనకు వాగ్దానం చేసి ఆదాము పోగొట్టుకున్నాడు. దయచేసి మీరు పోగొట్టుకోవద్దు, నేను పోగొట్టుకోవద్దు. రామా ప్రభుత్వానికి అవకాశం వచ్చింది, వారు భయంకరమైన జంతువుగా ఉన్నారు, కానీ ఏమండి వారు పాపాన్ని జయించలేకపోయారు. అది సూచనప్రాయంగా ఉంది. కనుక వారు ఏమాత్రం జయించలేకపోయారు. కానీ ప్రియులారా, ఇవాళ మనకే దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. నువ్వు జయిస్తావా? నువ్వు నిలబడతావా? రాజ్యం, బలం, ఘనత, ప్రభావం, ఈ రెక్కల మనిషికి దేవుడిచ్చిన అద్భుత అవకాశము ఈ మనిషి అది పోగొట్టుకున్నాడు. రెక్కలు తీసివేయబడి ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. కానీ ఇవాళ అదే ఏదైనా తోటకి యేసుక్రీస్తు ద్వారా స్వాగతం వచ్చింది. మనందరం తిరిగి మళ్ళీ ఏదైనా తోటలోకి వెళ్ళటానికి ఒక అవకాశం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. రాజ్యం, బలం, ఘనత, ప్రభావం, ఆ రెక్కల మనిషి ఏది పోగొట్టుకున్నాడో ఆ రెక్కలు తిరిగి మళ్ళీ మనకి ఇవ్వడానికి, రాజ్యం, బలం, ఘనత, ప్రభావాలు తిరిగి మళ్ళీ యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు వాటిని పొందుకోవాలంటే ఒకటే, విశ్వాసం ఉంచు, నమ్మకంగా పనిచేయి, అంతము వరకు సహించు, ప్రభు కొరకు నువ్వు నిలబడు, నీ రెక్కలు నీకు వస్తాయి. ప్రభు రాగానే ఎగిరి వెళ్తావు.
తప్పకుండా ఆయన ఏదైనా తోటలో ఆ పరదేశంలో ఆయనతో నువ్వు ఆనందిస్తావు. యుగ యుగాలు నువ్వు ఈ రాజ్యం, బలం, ఘనత, ప్రభావము ప్రభువు నుండి నీకు సంక్రమిస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఒకవేళ నువ్వు ఆ ఆదాము వల్లనే, మనుషుని వల్లనే, లేక ఈ 4 రాజ్యాలు ఎలా తమ ప్రభావాన్ని కోల్పోయినవో అలా మీరు కోల్పోయి మీరు కనుక మీ పరిస్థితుల్ని పాడు చేసుకుంటే మీ జీవితంలో కూడా మీరు తీవ్రంగా నష్టపోతారు. అపవాది మరోసారి ఆదాముని చెడగొట్టినట్టు మనల్ని చెడగొడతా చూస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 11:3 అంటాడు, సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు యేసులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇవాళ మనం కూడా క్రీస్తు సరళతలో నుంచి, పవిత్రతలో నుంచి, పరిశుద్ధతలో నుంచి తొలగిపోతామేమో. తొలగిపోవడానికి మనం సాతాను రకరకాలుగా ప్రయత్నిస్తుందండి. మనం పాడు చేయడానికి. గోధుమలు విత్తిన ప్రభు పొలంలో గురుగులు విత్తడానికి ప్రయత్నిస్తుంది. చేదైన నీలో ఒలిపించడానికి ప్రయత్నిస్తుంది. నిన్ను మరలా మొదటి ఆదామావలను పాడు చేసినట్టు ఆ ప్రభు సంఘాన్ని పాడు చేయడానికి, నిన్ను పాడు చేయడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ గుంట నక్కకు దయచేసి చోటు ఇవ్వద్దండి. మనం ఆ దుష్టుని మన దరిదాపుల్లోకి రానివ్వద్దండి. మనం కష్టపడదాం, ప్రయాసపడదాం, దేవుని కొరకు జీవిద్దాం, మన పవిత్రతను కాపాడుకుందాం, మన రెక్కలు మరలా ధరిద్దాం, రాజ్యం, బలం, ఘనత, ప్రభావం ప్రభు ద్వారా మనం స్వీకరిద్దాం, సదాకాలం ఆయనతో మనం జీవిద్దాం. ఇదండి ఆ మానవుడి గురించిన ఆసక్తికరమైనటువంటి విషయాలు. గనుక విన్న నీవు ఈ మాటలు హృదయంలో ఉంచుకుని నీకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకున్నాడు, నువ్వు దయచేసి పోగొట్టుకో. దేవుడి మాటలు దీవించి నిన్ను, నన్ను, మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.